వాల్మీకంలో గంగావతరణం. విశ్వామిత్రుడి యాగరక్షణ పూర్తయిన తరువాత ఆయన ఆజ్ఞానుసారం ఆయన వెంట మిథిలా నగరానికి బయలుదేరిపోతూ మధ్యలో ఒకనాడు మనస్సు కింపైన గంగానది తీరంలో ఒక పెద్ద ఇసుక దిబ్బపై విశ్వామిత్రుడి చుట్టూ చేరి కూర్చున్నారు రామ లక్ష్మణులు. ఆ సమయంలో గంగానదిని చూపిస్తూ అది ఎలా 3 మార్గాల్లో సముద్రాన్ని చేరడానికి వీలైందని రాముడు ఆయన్ని ప్రశ్నిస్తాడు. రామచంద్రమూర్తి వేసిన ప్రశ్నకు జవాబుగా విశ్వామిత్రుడు గంగానది వృత్తాంతాన్ని చెప్పసాగాడు ఇలా. హిమత్పర్వతం గూర్చి తెలియని వారు లేరు. ఆ హిమవంతుడు మేరుపర్వతం కూతురైన మేనకనే మనోరమను పెళ్లి చేసుకుని 2 కూతురులను కన్నాడు. వారిలో పెద్దది గంగ, చిన్నది ఉమ. వారిద్దరూ పెరిగి పెద్దవారైతున్నప్పుడు దేవతలు ఆయన్ను కలిసి తమ కొరకు గంగను 3 మార్గాల్లో ప్రవహింపజేసి అందులో ఒక మార్గాన్ని తమకు ఇమ్మని వేడుకున్నారు. తేహి అని అడిగితే కాదనకూడదనుకున్న హిమవంతుడు 3 లోకాలను పావనం చేసేదై స్వేచ్ఛగా చరించేదై ఆకాశ మార్గంలో పోగలిగేదైన గంగను వారికి వెంటనే ఇవ్వటంతో వారు ఆమెను తమ లోకానికి తీసుకుపోయారు అని పర్వతరాజు కూతురైన గంగ ఏ విధంగా జన్మించి ఆకాశానికి పోయిందో తెలియజెప్పాడు శ్రీరాముడికి విశ్వామిత్రుడు. గంగ వృత్తాంతాన్ని సంపూర్ణంగా వినాలన్న కోరికతో శ్రీరామ లక్ష్మణులు గంగ దేవలోకంలో మనుష్యలోకంలో ఎలా సంచరించిందని విశ్వామిత్రుడిని అడుగుతారు. ఆమెకంత కీర్తి రావటానికి కారణం ఏంటని, ఏ పని చేయటం వల్ల ఆమె నదులన్నిటిలో ఉత్తమమైన నదిగా పిలువబడిందని అడుగుతారు. జవాబుగా గంగా చరిత్రను పూర్తిగా చెప్పాడు విశ్వామిత్రుడు. పూర్వకాలంలో శివుడు పార్వతిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఆమెతో 100 దివ్య సంవత్సరాలు గడిపాడు. అయినా కొడుకు పుట్టలేదు, రేతస్ఖలనం కాలేదు. ఇంతకాలం రేతస్ఖలనం కాకపోతే అయినప్పుడు ఎంత బలిష్టమైన వాడు పుడతాడోనని, వాడు ఎలాంటి వాడు అవుతాడోనని వాడిని భరించిన మెట్ల అని దేవతలు భయపడి తమ బాధను బ్రహ్మతో చెప్పుకుంటారు. అందరూ వెళ్లి శివుడిని కలిసి నమస్కరించి తమ మొక్కులను గ్రహించి తమను అనుగ్రహించమని వేడుకుంటూ ఆయన తేజస్సుతో పుట్టబోయే కుమారుడిని లోకాలెన్ని కలిసినా భరించలేవని విన్నవించుకుంటారు. మన్మథ విరోధైన శివుడిని పార్వతిని వేదోక్తంగా ఘోర తపస్సు చేయమని కోరుతూ ఆయన నుండి వెలువడే కాంతిపూరితమైన తన రేతస్సును పార్వతిలో విడవకుండా తనలోనే ఉంచుకోమని ప్రార్థిస్తారు. అలా చేస్తే లోకాలన్నీ సంతోషిస్తాయని, లోకాలకు అకాల ప్రళయం రాకుండా రక్షించమని స్తోత్రం చేస్తూ ప్రార్థించారు. దీన్నే మహామైథునం అని వాడుకలో పిలుస్తారు. పంచమకారులైన శాక్తేయులకు ఇది పరమ పవిత్రమైన వ్రతం. ఇలా ప్రార్థించిన దేవతలను ప్రేమతో చూసిన శివుడు వారు కోరినట్లే చేస్తానంటాడు. తను వీర్యాన్ని పార్వతి శోణితాన్ని తమలోనే ధరించదమని, రెంటినీ కలవనీయమని, వేరువేరుగా ఉంచుతామని అంటూ మనుష్యులు దేవతలు సుఖంగా ఉండమని చెప్తాడు. ఇలా శివుడు తన గౌరవం అతిశయించే విధంగా చెప్పగా హరితే దాని భూదేవి భరిస్తుందని దేవతలు అంటారు. అప్పుడు శివుడు దాన్ని వెలుపలకు వదిలాడు. అది అడవులు కొండలతో సహా భూమంతా వ్యాపించే విధం చూసిన దేవతలకు భయం వేసింది. వారప్పుడు ఆ శివ తేజస్సును భూమి భరించలేకపోతున్నదని భావించి అగ్నిహోత్రుడిని వాయుదేవుడిని సంయుక్తంగా భరించమని కోరగా అగ్నిహోత్రుడు అందులో ప్రవేశించాడు. ఆ కారణాన అదొక పెద్ద మంచు కొండలాగా అయింది. సూర్యాగ్నుల సంపూర్ణ కాంతితో మనోహరంగా లోక సమ్మతమైంది. కాలక్రమంలో అది శరవణం అయ్యింది. దానిలో పుట్టినందున కుమారస్వామి అగ్నిపుత్రుడయ్యాడు. ఆయనే కృత్తికల పుత్రుడై కార్తికేయుడయ్యాడు. ఇదంతా జరిగినందున దేవతలపై పగబట్టిన పార్వతి వారు చేసిన పాప ఫలం అనుభవించమని నిష్ఠూరాలాడింది. పార్వతీదేవి శపించడంతో దేవతలు సిగ్గుతో తలలు వంచుకుని దుఃఖించారు. వారి దుఃఖం చూడలేక శివుడు పార్వతితో కలిసి హిమవత్ పర్వతం ఉత్తర శిఖరానికి తపస్సు చేసుకునేందుకు పోయాడు. ఇలా పార్వతి చరిత్రను ఉపోద్ఘాతంగా చెప్పిన విశ్వామిత్రుడు తదుపరి గంగ చరిత్ర చెప్పసాగాడు. పార్వతితో శివుడు తపస్సు చేసినందుకు హిమవత్ పర్వతానికి పోవటంతో దేవతలందరూ ఋషీశ్వరులతో కలిసి బ్రహ్మ దగ్గరికి పోయి రాక్షసులతో యుద్ధం చేసేందుకు తగిన బలవంతుడైన సేనానాయకుడు కావాలని అడిగారు. జవాబుగా బ్రహ్మ గంగ ద్వారా అగ్నిహోత్రుడికి ఒక కుమారుడు కలగనున్నాడని, వాడు దేవతలకు సేనానాయకుడై వాళ్ళను రక్షిస్తాడని చెప్తాడు. గంగకు పుట్టిన కొడుకును ఆమె వలనే పార్వతి కూడా తన కుమారుడిగానే అంగీకరిస్తుందని కూడా అన్నాడు. ఆ తరువాత అగ్నిదేవుడిని కలిశారు దేవతలు. ఆయన ధరించిన ఈశ్వర తేజాన్ని గంగలో విడిచి కుమారుడిని కనమని, లోకాలకెల్లా ఇది హితమైన కార్యమని వేడుకుంటారు. అంగీకరించిన అగ్ని గంగను చేరగా ఆమె కూడా ఆయన కోరికను ఒప్పుకుంటుంది. గంగ సౌందర్యవంతమైన రూపాన్ని ధరించి ఆయన్ను సమీపింపగా అగ్నిహోత్రుడు
తన సర్వావయాల నుండి తనలో ఉన్న తేజస్సును ఆమెలో విడిచాడు. దాంతో గంగా ప్రవాహమంతా మిక్కిలి తేజస్సుతో ప్రకాశించింది. తాను ఈ గర్భవేదనను సహించలేకపోతున్నానని, తేజస్సును భరించలేకపోతున్నానని, అవయవాలు దుర్బలమై తెగిపోతున్నాయని, మండిపోతున్నాయని నిట్టూర్పులు విడిచింది గంగ. దిగాలు పడిన గంగను చూసిన అగ్నిహోత్రుడు ఆమె తన గర్భాన్ని హిమవంతం కింది భాగంలోని నేలపై విడవమని చెప్పాడు. ఆ ప్రకారమే గంగ దాన్ని శుక్ల శోణితాల్లో విడిచింది. ఆ ప్రదేశం వెండి బంగారం అయింది. దాని వేడిగాలికి బూడిదైన ప్రదేశం రాగి ఇనుము అయింది. మలినం నిలిచిన ప్రదేశం సీసం తగరం అయింది. అది ప్రవహించిన ప్రదేశంలో అనేక ధాతువులు ఏర్పడ్డాయి. ప్రత్యక్షంగా ఎక్కడైతే గర్భం నిలిచిందో అదంతా బంగారుమయమైంది. అది వ్యాపించిన ప్రాంతంలోని చెట్లు, తీగలు, పొదలు పచ్చిక బంగారం అయిపోయింది. అప్పటి నుంచి బంగారం అగ్నివర్ణంతో ఉండటంతో జాతరూపం అనే పేరు వచ్చింది. శరవణంలో పుట్టిన కొడుకును చూసిన ఇంద్రాది దేవతలు ఆయన తమ సేనాపతి అవుతాడని బ్రహ్మ చెప్పడం వల్ల దేవతలు ఆయనను తమ సేనలకు నాయకుడిగా అభిషేకం చేశారు అని విశ్వామిత్రుడు గంగాదేవి చరిత్రమంతా రామలక్ష్మణులకు చెప్పి పుణ్యాత్ముడైన కుమారస్వామి చరిత్రను వినినందున ఆయనకు ఎప్పుడూ శుభాలు కలుగుతాయని అంటాడు. ఇక తరువాత సగరుడి చరిత్ర చెప్పి గంగావతరణం గురించి వివరించాడు విశ్వామిత్రుడు ఇలా. సగరుడి మరణం తర్వాత ఆయన మనుమడు అంశవంతుడు తన కొడుకైన దిలీపుడిపై రాజ్యభారం మోపి హిమవత్ పర్వతానికి పోయి సగర కుమారులందరికీ తర్పణాలు విడవడం కోసం గంగ కొరకు 32,000 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. చివరకు గంగను తేలేక మరణించాడు. తదనంతరం దిలీపుడు తన కొడుకైన భగీరథుడిని రాజుగా చేసి మరణించాడు. భగీరథుడు రాజర్షిగా ఉండి పిల్లలు లేనివాడైనందున రాజ్యాన్ని మంత్రుల పాలన చేసి గంగను తెచ్చేందుకు గోకర్ణానికి తపస్సు చేసేందుకు పోతాడు. గంగా తీర్థంలో తన తాతల బూడిద రాసులను తడిపితే వారందరూ స్వర్గానికి పోతారని, అలా వరమివ్వమని, తనకు పుత్రులనిచ్చి ఇక్ష్వాకుల వంశాన్ని నిలబెట్టమని బ్రహ్మను కోరాడు భగీరథుడు. ఆయన కోరినట్లే జరుగుతుందని, అయితే ఆకాశగంగా భూమిపై పడితే ఆ వేగాన్ని భారాన్ని భూమి భరించలేదు కాబట్టి దాన్ని భరించేందుకు శివుడిని ప్రార్థించమని సూచిస్తాడు బ్రహ్మ. భగీరథుడికి ఇలా చెప్పి తన మాట ప్రకారం ఆ పుణ్యచరితుడి కోరిక తీర్చేందుకు భూలోకానికి పొమ్మని గంగకు కూడా చెప్పి అంతర్ధానమయ్యాడు. భగీరథుడు ఏడాది పాటు శివుడి కొరకు ఘోర తపస్సు చేశాడు. ఆయన కోరిక ప్రకారమే గంగానదిని తన శిరస్సుపై ధరిస్తానని శివుడు మాట ఇచ్చాడు. శివుడిలా చెప్పగానే గర్వాతిశయంలో ఉన్న ఆకాశగంగ ఎలా శివుడు తనను సహించగలుగుతాడో పరీక్షించాలని ఆయన ఎత్తుకుని పాతాళంలో పడేయాలని నిశ్చయించుకుంటుంది. భయంకరమైన ఆకారంతో సహించరాని అధికమైన వేగంతో వస్తున్న ఆకాశగంగ పొగరు చూసిన శివుడు రోషంతో విజృంభించి గంగ ఉనికి లేకుండా చేయాలనుకుంటాడు. హిమవత్ పర్వతంతో సమానమైన గుహలాంటి రుద్రుని జడలో భయంకరంగా ప్రవేశించిన ఆకాశగంగ వెలుపలికి రాలేక అందులోనే తిరుగుతూ చాలా సంవత్సరాలు సుళ్ళు తిరుగుతూ బాధను అనుభవించింది. శివుడు తన జడల గుంపును కొంత సడలించి ఆ సందులోంచి కొంచెం పరిమాణంలో గంగను బిందు సరోవరంలో విడిచాడు. అక్కడి నుంచి 7 పాయలుగా గంగా నది పారింది. రాదిని, పావని, నళిని అనే 3 పాయలు తూర్పు ముఖంగా, సుచక్షువు, సీత, సింధు అనే 3 పాయలు పడమటి దిక్కుగా పారాయి. మిగిలిన 7వ పాయ భగీరథుడి వెంట వచ్చింది. భగీరథుడు ఆకాశ గమనం గల దివ్యరథాన్నెక్కి ఆకాశ మార్గంలో పయనం చేస్తుంటే దేవతల పొగడ్తల మధ్య గంగ భూమి మీదుగా భగీరథుడి వెంట పోయింది. అప్పటి నడిని పాయనే ఇప్పుడు బ్రహ్మపుత్రి నదిని అంటున్నారు. అలా ఆకాశం నుండి చీలిపోయి శివుడి జటాజూటంలోకి జొరబడి అక్కడి నుంచి భూమిపైకి వచ్చి భూమిపై ప్రవహించసాగింది గంగ. పవిత్రమైన గంగా జలం శివుడి శిరస్సు నుండి పడిందని భావించిన దేవతలు, దేవర్షులు, భూమిపైనున్న వారందరూ అందులో స్నానం చేశారు. శాప కారణంగా భూమి మీద ఉన్న దేవతలు కూడా గంగా స్నానం చేసి పాపరహితులై తిరిగి దేవత్వాన్ని పొందారు. భూమి మీద ఉన్న ప్రజలు కూడా గంగలో స్నానం చేసి తరించారు. ఇలా గంగ భగీరథుడి రథం వెంట పోతుంటే దాని వెంబడి దేవతల, రాక్షసుల, కిన్నరుల, యక్షుల గుంపులు పోతుండగా మార్గమధ్యంలో జహ్నుడు అనే ముని యజ్ఞం చేస్తున్న ప్రదేశాన్ని గంగ నీటితో ముంచివేసింది. ఎప్పుడైతే నీటితో గంగ తన యజ్ఞవాటికను ముంచేసిందో జహ్నుడు కోపించి గంగ గర్వం అణచాలనుకుని నిమిషంలో గంగా జలాన్నంతా తాగేశాడు. అప్పుడు దాని వెంట వస్తున్న మునీంద్రులు ఇతర దేవతాగణం ఆయన్ను ప్రార్థించి గంగ ఆయన కూతురుగా ప్రఖ్యాతి వహిస్తుందని చెప్పి ఆమెను వదిలిపెట్టమని కోరుతారు. వారి మాటలకు సంతోషించిన జహ్నుడు గంగను తన చెవులలో నుండి బయటకు వదిలాడు. గంగ అందువల్ల జాహ్నవిగా పిలువబడుతుంది. గంగ ఆ పిమ్మట భగీరథుడి రథం వెంట పోయి సముద్రంలో ప్రవేశించి ఆయన కోరిక నెరవేర్చేందుకు పాతాళానికి పోయి భగీరథుడి తాతల బూడిద మీదుగా దండిగా ప్రవహించడంతో సగరపుత్రులంతా దోషరహితులై స్వర్గానికి పోయారు. శంకరుడి శిరస్సులో పడినందున పాపాలను పోగొట్టేదైనందున పావనమైంది గంగ అంటారు. పావనమైంది కనుకనే రుద్రుడు ధరించాడు.
అందువల్ల మనం కూడా పావనమవుదామని సమస్త దేవతలు స్నానమాడి వారు పావనులై గంగను పావనం చేశారు. శివుడి శిరస్సు నుండి గంగ పవిత్రం కావటానికి అసలు కారణం విష్ణుపాదంలో పుట్టడమే. హరుడి శిరస్సు నందుండి పడటం వల్ల గంగ పుణ్యనదిని శివుడు వాదిస్తారు. గంగ పుణ్యనది కనుకనే శివుడు తలపై ధరించాడని వైష్ణవవాదం. ఈ వివాదాన్ని పరిష్కరించేది వాల్మీకి రామాయణం మాత్రమేనని వాసుదాసు గారి అభిప్రాయం. రామాయణ మూల శ్లోకంలో పుణ్యగంగ పుణ్యశివుడి శిరస్సులో పడిందని రాసింది. గంగా శివులకు పరస్పర సంబంధం లేనప్పుడు కూడా ఇద్దరు పుణ్యులనే అర్థం. అయోధ్యకాండలో వశిష్ఠ వాక్యంగా కూడా ఇది చెప్పబడుతుంది. అక్కడ గంగ పాదతీర్థం ధరించి పార్వతీపతి ధన్యుడయ్యాడు అని చెప్పబడుతుంది ఒకానొక చోట. ఇది వాసుదాసు గారి ఆంధ్ర వాల్మీకి రామాయణం మందరం ఆధారంగా.